భారతదేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $600 బిలియన్ మార్క్ దాటాయి. జూన్ 4వ తారీఖున ఇవి $605 బిలియన్ చేరుకున్నాయి. ఇదొక శుభ పరిణామం. ఎప్పుడైనా సరే ఏ కంట్రీలో అయినా ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటే ఆ దేశంలో గవర్నమెంట్కి, మార్కెట్స్కి, అందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఏ కష్టాలు వచ్చినా ఆ దేశం తట్టుకోగలదు. అసలు ఫారెక్స్ రిజర్వ్స్కి కంట్రీలోని కాన్ఫిడెన్స్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి మనకి చాలా కీలకం. 30 సంవత్సరాలు వెనకెళ్ళి చూస్తే 1991లో భారతదేశంలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ 15 రోజుల ఇంపోర్ట్ బిల్ పే చేసే డబ్బులు కూడా మన దగ్గర లేవు. మనందరికి తెలుసు, ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతుంది. ఆయిల్ ఇంపోర్ట్స్, ఇలాంటి ఇంపోర్ట్స్ మీద. మన ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఇంపోర్ట్స్ ఎక్కువ. ఈ ఇంపోర్ట్స్కి మనం ఫారిన్ కరెన్సీలో డబ్బులు పే చేయాలి. అయితే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్ సరిగ్గా లేకపోవటం వల్ల మనం అప్పుడు ఇబ్బందులు పడ్డాం. ఐఎంఎఫ్కి అప్పు కోసం వెళ్ళాం, బంగారం కుదవ పెట్టాం. ఇవన్నీ 30 years బ్యాక్ కదా. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భారతదేశంలో ఈ రోజున $605 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే దాదాపు వచ్చే 17-18 నెలల పాటు మన ఇంపోర్ట్స్ బిల్ హ్యాపీగా పే చేసేయగలం. అంటే మనం విదేశాలకి మనం కొనుక్కునే వస్తువులకి మనం పే చేసే బిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా గవర్నమెంట్, వాటికి సంబంధించి మనం ఇప్పుడు సేఫ్గా ఉండగలం అన్నమాట. బిఓపి అంటాం దీన్ని, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పి. సో భారతదేశంలో ఇంత ఫారెక్స్ రిజర్వ్స్ పెరగటానికి కారణం ఏంటి? అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఒక 6 సంవత్సరాల క్రితం ప్రిలిమ్స్లో వచ్చింది. ఫారెక్స్ రిజర్వ్స్లో ఏముంటాయని. భారతదేశంలో ఫారెక్స్ రిజర్వ్స్లో ఆ మాటకొస్తే ఏ దేశంలో అయినా ఆ దేశం యొక్క కరెన్సీ ఉండదు. ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఆర్ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఎక్కువగా డాలర్లో ఉంటాయి. రెండోది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎంఎఫ్లో మనకున్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. మూడోది గోల్డ్ రిజర్వ్స్, బంగారు నిల్వలు. నాలుగోది రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ ఇన్ ఐఎంఎఫ్లో ఉన్న మన రిజర్వ్ పొజిషన్. ఇవన్నీ కూడా ఫారెక్స్ రిజర్వ్స్లో కాంపోనెంట్స్ అనమాట. అయితే ప్రస్తుతం భారతదేశంలో 93% ఫారెక్స్ రిజర్వ్స్లో ఉన్న కాంపోనెంట్ ఫారిన్ కరెన్సీ అసెట్సే. అవి కూడా ఎక్కువ డాలర్ రూపంలోనే. చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా అంటే డాలర్స్లో ఉండొచ్చు, యూరోలో ఉండొచ్చు, ఎన్లో ఉండొచ్చు, పౌండ్లో ఉండొచ్చు, ఇలా రకరకాల కరెన్సీస్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండొచ్చు. కానీ అనేక దేశాలు ఎక్కువగా డాలర్స్ని ప్రిఫర్ చేస్తాయి. మనందరికీ తెలుసు కదా, డాలర్ ఇస్ ద సేఫెస్ట్ చాయిస్ అని చెప్పి. కాబట్టి చాలా దేశాలు ఫారిన్ రిజర్వ్స్ అనేది డాలర్స్ రూపంలోనే పెట్టుకుంటాయి. భారతదేశంలో కూడా మనకున్న ఫారెక్స్ రిజర్వ్స్లో మెజారిటీ డాలర్సే అనమాట. తర్వాత ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యూరోస్. అయితే ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్ సంబంధించి ఎవరు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కస్టోడియన్గా ఉంటారు? ఏ దేశంలో అయినా సెంట్రల్ బ్యాంక్, ఆ దేశంలో ఉన్న మానిటరీ అథారిటీ కస్టోడియన్గా ఉంటుంది. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము 1934 ప్రకారం, ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం, దానిలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కు కస్టోడియన్గా వ్యవహరిస్తుంది అన్నమాట. అయితే భారతదేశంలో మనం చూస్తే 1991 నుంచి ఈరోజు వరకు ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఫారెక్స్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఇండియాలో తీసుకొచ్చిన ఎల్పిజి రిఫార్మ్స్, తర్వాత మనకు వచ్చే ఎఫ్డిఐలు, ఎఫ్ఐఐలు, ఇవన్నీ చూస్తుంటే మనకి నిజంగా శుభపరిణామాన్ని అర్థమవుతుంది. సో అసలు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఇంతగా పెరగటానికి కారణం ఏంటి? ఏవేవి దోహదపడ్డాయి? దీనికి ఈ మధ్యకాలంలో అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అప్రిసియేట్ అవటం, అంటే ఈ ఫారిన్ కరెన్సీ వాల్యూ పెరగటం అన్నమాట. రెండోది గోల్డ్ వాల్యూ పెరగటం. మూడోది భారతదేశానికి ఇంకా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ మధ్య ఎఫ్ఐఐస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎఫ్డిఐస్ పెరగటం, ముఖ్యంగా ఎఫ్ఐఐస్ పెరగటం. వీటన్నిటి వల్ల మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా పెరిగాయి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయిలో మనం నమ్మే అవకాశం కూడా లేదు. దానికి కారణం ఏంటంటే ఎఫ్ఐఐస్ ఏ రోజైనా తిరిగి వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య ఇండియాకి ఎక్కువగా ఎఫ్ఐఐస్ వస్తున్నాయి, ఎఫ్డిఐస్ వస్తున్నాయి, ఎక్కువగా ఎఫ్ఐఐస్ వస్తున్నాయి. లాస్ట్ 1 yearలో ఎఫ్ఐఐస్ చాలా పెరిగిపోయాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా
డెవలప్డ్ కంట్రీస్ అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్లో కంట్రీస్ కానీ, యూకే కానీ వీళ్ళందరూ కూడా ఆ దేశస్తులకి ఆ దేశంలో ఉన్న కంపెనీస్కి చాలా స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇచ్చారు. కానీ అక్కడ వడ్డీ రేట్లు కానీ రాబడి కానీ తక్కువ ఉంది. దాంతో అక్కడ ఇన్వెస్టర్స్ అంటే ఆ దేశంలో ఉన్న మదుపుదారులు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువగా ఈల్డ్ వచ్చే అవకాశం ఉంది, దాని యొక్క ఫలాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. అవి కూడా ఎక్కువగా ఎఫ్ఐఐ రూపంలో వస్తున్నాయి. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ వచ్చిన మేజర్ ఎఫ్ఐఐ రిలయన్స్ జియోకి వచ్చింది. అయితే ఎఫ్డిఐస్ ఉంటాయి, అంటే గ్రీన్ ఫీల్డ్లో లేకపోతే కొత్త కొత్త కంపెనీస్ ఫ్యాక్టరీస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అవి ఎక్కువ కాలం భారతదేశంలో ఉంటాయని నమ్మొచ్చు. కానీ ఎప్పుడైతే మార్కెట్ సిచ్యువేషన్స్ మారుతాయో, ఎక్కడైతే వేరే దేశాల లాభాలు పెరుగుతాయో అప్పుడు ఇండియా నుంచి సడన్గా క్యాపిటల్ కూడా ఈ ఎఫ్ఐఎస్ కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో నమ్మే అవకాశం అయితే లేదు. రెండోది, అసలు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడం వల్ల లాభం ఏంటి? మెయిన్గా మార్కెట్ వాలటిలిటీ, ఇంటర్నేషనల్ షాక్స్ నుంచి ఈ కంట్రీ తట్టుకుంటుంది. రెండోది, మదుపుదారులకు దేశం మీద నమ్మకం పెరుగుద్ది. ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ కూడా భారతదేశానికి ఇదొక క్రైటీరియా అనమాట. తర్వాత మార్కెట్స్లో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఇంకొకటి, ఏమైనా సడన్ ఇంపోర్ట్స్ మనం చేసుకోవాల్సి వచ్చినా, ఆయిల్ ప్రైజెస్ పెరిగినాక సరే మనం తట్టుకోగలం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఉపయోగమే. అయితే ఇప్పుడు మనకున్న ఫారెక్స్ రిజర్వ్స్లో 6.2% గోల్డ్ అనేది సడన్గా మనం ఎక్స్చేంజ్ చేయలేం. గోల్డ్ రిజర్వ్ ఉన్నా సరే అంత ఈజీ అయితే కాదనమాట. సడన్గా మనం దాన్ని మార్చేంత శక్తి అయితే కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఫారెక్స్ రిజర్వ్స్లో భారతదేశంలో ఏ స్థానం ఉంది, మన దేశం ఏ స్థానంలో ఉందో చూసుకుందాం. ఫస్ట్, మొన్నటి వరకు కూడా రష్యా మనకంటే ముందుండేది. లాస్ట్ వీక్ వరకు కూడా మనం చూస్తే ప్రపంచంలో ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్న దేశం చైనా. $3,330 బిలియన్ చైనాది. మన 500 బిలియన్ 600 బిలియన్ ఇప్పుడు దాటింది. అయితే చైనా ఇప్పటి నుంచో $3,300 అనమాట, బిలియన్ డాలర్స్. తర్వాత జపాన్ 1,378 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్. తర్వాత స్విట్జర్లాండ్ 1,070 బిలియన్. తర్వాత ఇంతకుముందు రష్యా ఉండేది. ఇప్పుడు కూడా రష్యా ఇండియా కంపీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియా 4th పొజిషన్లోకి వచ్చింది అంటున్నారు, $605 బిలియన్. అయితే రష్యా ఇండియా కంపీట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఫారెక్స్ రిజర్వ్స్ని ఏ ప్రాతిపదికన ఏ కంట్రీకి ఎక్కువనే చూస్తారంటే ఆ కంట్రీ జీడిపిలో ఆ ఫారెక్స్ రిజర్వ్స్ పర్సెంట్ ఎంత. ప్రస్తుతానికి అన్ని న్యూస్ పేపర్స్ చెప్పడం ఏంటంటే ప్రస్తుతం యాజ్ ఆన్ డేట్ ఇండియా జీడిపిలో 20% మనకి ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది కూడా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అయితే ఎక్కువగా వచ్చి ఇప్పుడున్న ఎఫ్ఐఎస్ కానీ, ఎక్కువగా వచ్చే ఇన్ఫ్లోస్ కానీ ఇవన్నీ కూడా మనీ మార్కెట్లోకి ఎక్కువ వెళ్తున్నాయి. అంటే వీటిలో వాలటిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇండియా దీన్ని చూసి మనం అనుకుంటాం కదా, ఇది నిజంగా మనకు వచ్చిన బలం అని. ఇది బలం కాదు, జస్ట్ వాపు మాత్రమే అని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట. సో ఇతర దేశాలు లూజ్ మనీ పాలసీ వల్ల, అంటే అమెరికా కానీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఇవన్నీ కూడా స్టిమ్యులస్ ప్యాకేజెస్ వల్ల ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి, భారతదేశానికి ఎక్కువ వస్తాయని కూడా చాలామంది అంటున్నారు. సో ఫైనల్గా ఐఎంఎఫ్ ఏం చెప్తుందంటే ఏ కంట్రీ మానిటరీ అథారిటీ అయినా, అంటే ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకు ఎక్స్టర్నల్ అసెట్స్ కొన్ని దాచిపెట్టుకోవచ్చు, కొన్ని జాగ్రత్త పరుచుకోవచ్చు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీట్ చేయడం కోసం. అంటే ఆ కంట్రీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించిన లావాదేవీల్లో డబ్బులు పే చేయడం కోసం ప్రతి సెంట్రల్ బ్యాంకు ఒక అసెట్ని మెయింటైన్ చేయొచ్చు ఫారెన్ కరెన్సీలో. దాన్నే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం, లేదా విదేశీ మారక నిల్వలు అంటాం. దీన్ని డాలర్ రూపంలో చాలా ఎక్కువ మంది దాచిపెట్టుకుంటారు చాలా దేశాలు. తర్వాత యూరోస్ రూపంలో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏ కరెన్సీ పైన అయితే మనకు నమ్మకం ఎక్కువ ఉంటుందో, ఏ కరెన్సీ అయితే ఇంటర్నేషనల్ షాక్స్ని వాలటిలిటీస్ని తట్టుకుంటుందో అట్లాంటి కరెన్సీలో ఎక్కువగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కనపడుతూ ఉంటాయి.